దేవుడు చేసిన కార్యాలు మరవకూడదు. ఆయన ఇచ్చే కృపలను మనం మర్చిపోకూడదు. దేవుని కార్యాలు చూడాలి. దేవుడి యొక్క నీలో మార్పులు, నీ కుటుంబంలో మార్పులు, దేవుడు నీకు మేలు చేస్తుండాలి, నిన్ను దీవిస్తుండాలి. నీ పిల్లలను, నీ భర్తను, నీ భార్యని, నీ చేతి పని, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ వ్యవసాయం, పశు మందలన్నీ కూడా ఏం చేయబడాలి? దీవించబడుతూ రావాలి. హల్లెలూయా. దేవునితో ఐక్యమైపోవాలి, దేవుని స్వరూపంలోకి మార్చబడాలి. అద్భుతంగా దేవుని మాటకి నువ్వు లోబడుతుంటే దేవుడు నిన్ను, నీ జీవితాన్ని మార్చేస్తాడు. హల్లెలూయా. లోబడినటువంటి వాళ్ళు కీడుల్లో పడిపోతారు, శోధనలో పడిపోతుంటారు, వ్యాధుల్లో పడిపోతుంటారు, బలహీనతలో పడిపోతుంటారు, నష్టాల్లో పడిపోతుంటారు, కష్టాల్లోకి వెళ్ళిపోతుంటారు. కానీ మనం లోబడ దేవుని అడుగుతుంటే దేవుడు మనకేదైనా చేయగలడు. హల్లెలూయా.